కింగ్డమ్ గాస్పల్ విత్ వర్మ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ప్రభువునందు ప్రియులైన సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు జీవిత అధ్యయనంలో భాగంగా గడిచిన 11వ భాగములో హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత జ్ఞానులు బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరని 11వ భాగమును మనం ఇక్కడ ముగించాము. అయితే ఈ 12వ భాగములో యేసు బాలుడుగా సిద్ధపడ్డాడు అనే అంశమును గూర్చి తెలుసుకుందాం. తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానుల ద్వారా యూదుల రాజు యొక్క జన్మ సందేశాన్ని తెలుసుకున్న హేరోదు కలవరపడ్డాడు. జ్ఞానులను ఆ శిశువు విషయమై సమాచారం తెమ్మన్నాడు. కాని ఆ జ్ఞానులు దేవుని ఆజ్ఞ వలన హేరోదునకు సమాచారం ఇవ్వకుండానే వేరే మార్గము ద్వారా తమ దేశాలకు వెళ్ళిపోయారు. దీనితో ఆగ్రహించిన హేరోదు బెత్లెహేము ప్రాంతములోని శిశువులందరినీ సంహరించమని ఆజ్ఞ జారీ చేశాడు. శిశువులతో పాటు ఈ యూదుల రాజు కూడా మరణిస్తాడని క్రూరమైన ఆలోచనతో హేరోదు ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో దేవుని హెచ్చరిక ద్వారా యోసేపు తన కుటుంబముతో ఐగుప్తునకు వెళ్ళిపోయాడు. ఐగుప్తునకు పారిపోవడం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. హేరోదు చేసిన ప్రతిచర్యను కనిపెట్టి తన కుటుంబాన్ని ఐగుప్తునకు తీసుకుని పోయేలా దేవుడు యోసేపునకు వర్తమానం పంపాడు. ఈసారి యోసేపు వెనుకంజ వేయలేదు. తన కుటుంబాన్ని ఐగుప్తు పొలిమేరల వరకు తీసుకుని వెళ్ళడానికి సుమారుగా 100 మైళ్ల దూరం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఐగుప్తు యోదయాకు సమీప ప్రాంతం. అది హేరోదు అధికార పరిధికి వెలుపల ఉన్న ప్రాంతం కాబట్టి యోసేపు ఆ శిశువును ఆయన తల్లిని తీసుకుని అక్కడికి పారిపోవాలి. ఇది హేరోదు నుండి ఆ శిశువును కాపాడడానికి దేవుడే తన దూత ద్వారా ఆజ్ఞాపించిన మార్గం. ఈ ప్రయాణం ఒక ప్రవచన నెరవేర్పునకు కూడా అవసరమని ముందు ముందు తెలుసుకుంటాము. యోసేపు మరియ ప్రభువైన యేసుక్రీస్తు ఐగుప్తులో ఎంతకాలం నివసించారో మనకు తెలియదు. అనేక నెలలయ్యుండవచ్చును. వారు అక్కడ నివసించిన దినాలలో దేనిమీద ఆధారపడి జీవించియుండవచ్చును అంటే యోసేపు వడ్రింగి పనికి సంబంధించిన ఏదైనా పని చేపట్టియుండవచ్చును. అయితే బంగారము, సాంబ్రాణి, బోలము అనే విలువైన వెలగలిగిన కానుకలు వారి వద్ద ఉన్నాయి. ఈ సమయములో అన్యదేశీయులు ఆయన సంకల్పానికి సాధనంగా ఉపయోగపడ్డారు. నిర్దోషుల హత్య. తాను కోరిన వర్తమానంతో జ్ఞానులు తన వద్దకు తిరిగి రానందున హేరోదు చాలా కోపించాడు. బెత్లెహేము ప్రాంతములోని శిశువులందరినీ సంహరించాడు. బెత్లెహేము పెద్ద పట్టణమేమీ కాదు. గనుక చంపబడిన శిశువులు తక్కువ మందే ఉండి ఉంటారు. అయినప్పటికీ హేరోదు కఠినత్వానికి అనేక మంది తల్లిదండ్రులు కన్నీటితో విలపించారు. యెరూషలేము పతనమైనప్పటి విలాపంతో ఆ విపత్తును మత్తయి పోల్చాడు. నరుల చర్యలు దేవుని సంకల్పాన్ని పడద్రోయ చూసిన సందర్భాలలో దేవుడు వారి చర్యలను నిష్ఫలమగునట్లు చేస్తాడు. బెత్లెహేములోని శిశువుల మరణం లోకాన్ని రక్షించే తన సంకల్పాన్ని వ్యతిరేకించదు. యేసు మరణమే ఆ శిశువుల హత్యలను వ్యతిరేకిస్తుంది. నిష్కపటులైన శిశువుల మరణం విషయంలో మనం బాధపడినా లోకాన్ని రక్షించే ప్రభువైన యేసుక్రీస్తు ఆ కుట్ర నుండి తప్పించబడడం మనం ఆనందించదగ విషయమే. నజరేతునకు తిరిగి వచ్చుటను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. దేవుని దూత యోసేపును ఐగుప్తునకు వెళ్ళమని ఆదేశించినప్పుడు మరలా తెలియజెప్పే వరకు అక్కడే ఉండాలని కూడా ఆదేశించాడు. హేరోదు మరణంతో పాటు
అతడు తలపెట్టిన ప్రమాదం కూడా తప్పింది. కాబట్టి ఇప్పుడు దూత ఇశ్రాయేలునకు తరలిపొమ్మని యోసేపునకు సెలవిస్తుంది. ఐగుప్తు తాత్కాలికమైన ఏర్పాటు మాత్రమే. ఇశ్రాయేలులో నశించిన వారి వద్దకు పంపబడినవాడు అక్కడికి వెళ్ళిపోవలసిందే. యేసుపై దేవుని కాపుదల ఉందని, దేవదూతలే ఆయనకు పరిచారకులుగా ఉన్నారని ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని దూత చెప్పెను. అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకుని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. ఇక్కడ ఆ శిశువును చంపాలనుకున్న వారు అనే బహువచనం ఎందుకు వాడబడింది అనే సందేహం కొందరికి కలగొచ్చు. హేరోదు చనిపోయే 5 రోజుల ముందు యాంటిపేటర్ అనే తన కుమారుణ్ణి చంపేశాడు. ఈ యాంటిపేటర్ హేరోదు తరువాత వారసత్వం పొందడం కోసం తన 2 అన్నలను చంపించాడని చరిత్ర చెబుతుంది. వారసత్వం కోసం ఎవరినైనా చంపడానికి వెనుకాడని ఇతడు తన తండ్రితో యూదుల రాజుగా పుట్టిన శిశువును వధించాలని కుట్రలో పాలిభాగస్థుడైయుంటాడు. అందుకే ఇక్కడ శిశువు ప్రాణము తీయాలనుకున్న వారందరూ చనిపోయారని దూత యోసేపునకు భరోసా ఇస్తున్నాడు. ఒక మానవమాత్రుడు తలపెట్టే హింసకు నిజ క్రైస్తవులు ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. మనం బలహీనులుగాను, మన శత్రువులు బలవంతులుగాను కనిపించవచ్చు. అయినా భయపడవద్దు. దుష్టుల విజయము కొద్దికాలముండును. ఒకప్పుడు దేవుని పిల్లలను నిర్దాక్షిణ్యంగా హింసించిన పరోలు, హేరోదులు, నీరోలు వంటి అణిచివేత ఏమైపోయింది? వారు మట్టి కలపాలని ప్రయత్నించినా సత్యం చెక్కుచెదరకుండా నేటికీ సజీవంగా నిలిచియుంది. వారు మాత్రం చచ్చి సమాధులలో కృశిస్తున్నారు. మరణం సామాన్యులతో సమానంగా రాజులను కూడా ఎలా తొలగించేస్తుందో గమనించండి. అయితే ఆర్కెల్లాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదయా దేశమును ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడని అనబడునని ప్రవక్తులు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. ఇది ప్రత్యేకముగా ఒక ప్రవక్త చెప్పిన మాట కాదు. ప్రవక్తలు సాధారణంగా మెస్సియకు ఆపాదించిన బిరుదులకు, లక్షణాలకు ఆయన నజరేయుడని పిలువబడడం ఒక గొప్ప నెరవేర్పు. ఆయన యెషయా వేరు చిగురు అని పిలువబడినప్పుడు మూల భాషలో నేజర్ అనే పదం వాడబడింది. అనేక చెట్లు పెరిగే ప్రాంతం కాబట్టి ఈ పదం నుండే నజరేతు ఊరికి కూడా ఆ పేరు వచ్చింది. అక్కడ కాపురమున్న వారెవరికీ వర్తించని ప్రత్యేక విధంగా యేసుకు నజరేయుడు అనే సంబోధన సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే ప్రవక్తలు ప్రవచించిన ఆ వేరు చిగురు. ఇలా ఘనతలో మాత్రమే కాదు, ప్రవక్తలు మెస్సియ కొరకు ప్రవచించిన తిరస్కారం విషయంలో కూడా ఈ పేరు యేసులో సార్థకమయ్యింది. నజరేయుడు అంటే ఏ మంచి రాని ప్రాంతానికి చెందినవాడని, ఎలాంటి ఘనత ఆపాదించడానికి తగనివాడని భావం వస్తుంది. అతడు తృణీకరింపబడినవాడాయెను, మనుషుల వలన విసర్జింపబడినవాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిననుభవించినవాడుగాను, మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. హేరోదు వంశావళిలో 2వ రాజు ఆర్కెల్లాయు తన తండ్రి అయిన మహాహేరోదు స్థానంలో కైసర్ అగస్టస్ అతనిని యోదయాకు రాజుగా నియమించాడని యోధా చరిత్రకారుడైన జోసిఫస్ కూడా నమోదు చేశాడు. ఇతను కూడా తన తండ్రి వలనే క్రూరమైన ప్రవృత్తి కలిగినవాడు. రాజద్రోహం తలపెట్టారనే నెపంతో 3000 మందిని వారు బలి అర్పిస్తున్న సమయంలో పెద్ద సైన్యాన్ని వారి మీదకు పంపి చంపించాడని
జోసిఫస్ పేర్కొన్నాడు. ఇది అతని పరిపాలన ప్రారంభంలోనే జరిగింది. కాబట్టి యోసేపునకు కూడా ఈ సమాచారం అందియుండవచ్చును. అందుకే ఈ క్రూరరాజు పరిపాలిస్తున్న ప్రాంతంలో ఉండడానికి యోసేపు భయపడి ఉండవచ్చును. స్వప్నమందు దేవునిచేత బోధింపబడినవాడాయెను. యోసేపు ఎదుర్కొన్న ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ స్వప్నమందు అతనికి నడిపింపు ఇచ్చాడు. కాని ఆ శిశువు ద్వారా తన చిత్తాన్ని బయలుపరిచినట్లుగా ఒక్కసారి కూడా మనం చదవము. ఆయన అన్ని విషయముల్లోనూ మనవలే చేయబడిన కారణాన్ని బట్టి శిశువుగా ఉన్నప్పుడు శిశువుగానే మాట్లాడాడు, శిశువుగానే ప్రవర్తించాడు. తన అనంత జ్ఞానాన్ని తన శరీరధారణకు తగిన విధంగా మరుగు చేసుకుని జ్ఞానమందును వయస్సుయందును మనవలే ఎదిగాడు. యేసు బెత్లెహేములో పుట్టాడు కాబట్టి బహుశా అక్కడే ఆయనను పెంచాలని యోసేపు భావించియుండవచ్చును. కాని ఆర్కెల్లాయు వలన ప్రమాదం ఏర్పడుతుందనే ఆలోచనతో యుండి ఉండవచ్చును. నేనుండగా ఆర్కెల్లాయుతో నీకేమి భయమని దేవుడు చెప్పలేదు. కాని అతని అధికార పరిధిలో లేని గలిలయకు వారిని పంపించాడు. వ్యర్థ సాహసాలకు పూనుకోవడం దైవజ్ఞానం కాదని ఈ సంఘటనల ద్వారా దేవుడు మనకు నొక్కి చెబుతున్నాడు. గలిలయ ఒక అప్రసిద్ధమైన ప్రాంతం. ఎలాంటి ప్రాధాన్యత లేని ఈ స్థలంలో అనేకుల చూపు నుండి తప్పించుకోగలడు. అంతేగాకుండా హేరోదు అంతిప తన సహోదరుడైన హేరోదు ఆర్కెల్లాయుతో శత్రుత్వం కలిగి ఉన్నాడని చరిత్ర తెలియజేస్తుంది. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా ఎన్నుకోబడిన స్థలం. నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. నజరేతు గలిలయకు చెందిన ఊరు. ఇదే మరియా యోసేపులు తమ వివాహానికి ముందు నివాసం ఉన్న స్థలం. ఇక్కడికి వారు యేసుతో తిరిగి వచ్చి స్థిరపడ్డారు. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పుగా జరిగిందని మత్తయి గుర్తించాడు. నజరేతులో ప్రభువైన యేసుక్రీస్తు పెరిగిన కాలంలో 12 నుండి 30 ఏండ్ల మధ్యకాలంలో, అంటే 18 సంవత్సరాలు ఏమి జరిగిందో, ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏమి చేశాడో లిఖించబడకపోవడం వలన చాలామందిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఆయన ఇశ్రాయేలీల దేశం వెలుపల జీవించాడని, తత్వజ్ఞానులు అనబడిన వారి దగ్గర జ్ఞానాన్ని నేర్చుకున్నాడని అపోహలు పడ్డారు. అయితే ఈ అపోహలకు ఎలాంటి లేఖన మరియు చారిత్రక ఆధారాలు లేవు. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఎలాంటి ప్రస్తావన లేకుండా ఆ 18 సంవత్సరాలు ఎక్కడ గడిచాయో లూకా వ్రాశాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 39 నుండి 52 వరకు ఉన్న వచనాలను మనం చదవగలిగితే, ఆయన 12 ఏండ్ల వాడయ్యున్నప్పుడు పస్కా పండుగ నాచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి వెళుతూ ఒక దిన ప్రయాణం చేసిన తరువాత బాలుడైన యేసుక్రీస్తు కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి రావడం. 3 దినములైన తరువాత యేసు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుతూ ఉండగా, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడడం, ఆయన తల్లి, కుమారుడా, మమ్ములను ఎందుకిలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచుచు నిన్ను వెతుకుచుంటిమి అని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పడం. వారు ఆ మాటలను గ్రహించకపోవడం. తరువాత ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకునెను. ఇప్పుడు చదవబడిన వాక్యభాగాన్ని పరిశీలిస్తే
మనకు ఆయన జీవితంలో లిఖించబడని ఆ 18 సంవత్సరాల విషయమై ఎలాంటి సందేహమూ ఉండదు. ఎందుకంటే మనం చదివిన ప్రకారం ఆయన 12 ఏండ్ల వాడయ్యున్నప్పటి నుండి 30 ఏండ్ల వరకు ఉన్న మధ్యకాలంలో ఆ 18 సంవత్సరాలు యేసు నజరేతులో తన తల్లిదండ్రులకు లోబడి జీవించాడు. ఆ నజరేతులోనే యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అసలు యేసుక్రీస్తు జీవితంలోని ఈ 18 సంవత్సరాల చరిత్రను సువార్త రచయితలు ఎందుకు రాయలేదు, లేదా వారికి దేవుడు ప్రేరణ ఎందుకు కలిగించలేదు అనే ప్రశ్నలు మనకు సహజంగానే కలుగుతాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానం ఏమిటంటే, సువార్త రచయితలు ప్రభువైన యేసుక్రీస్తుకు సంబంధించిన విషయాలను పొందుపరిచింది ఆయన జీవిత చరిత్రను వ్రాయడానికి కాదు. అలా వ్రాయాలనేది దేవుని సంకల్పం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు జీవితానికి సంబంధించిన వాటిలో జననము, బాప్తిస్మము, బోధలు, మరణము, ఆయన పునరుత్థానము లాంటి ప్రాముఖ్యమైన వాటినే సువార్త రచయితల ద్వారా దేవుడు గ్రంథస్థం చేశాడు. ఈ విషయాన్ని మనం యేసుక్రీస్తు జీవితం మొదటి భాగమునందు తెలుసుకున్నాము. చూడని వారు మొదటి భాగాన్ని చూసి తెలుసుకోగలరు. యేసుక్రీస్తు జననము, బాప్తిస్మము, బోధలు, మరణము, ఆయన పునరుత్థానము ఇవన్నీ దేవుని ఉద్దేశములో ఉన్న సత్యాన్ని నొక్కి పలకడానికి సమకూర్చిన సంఘటనలు మాత్రమే. మరొక్కసారి నేను నిశ్చయపరచదలిచిన విషయం ఏమిటంటే, 4 సువార్త రచనలు యేసుక్రీస్తు జీవిత చరిత్రలు కావు. గనుకనే ప్రభువు జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని లిఖించబడలేదు. బాలుడైన యేసు సిద్ధపడ్డాడు. తొలి 12 సంవత్సరాలు యేసు పూర్ణంగా దేవుడైయున్నాడు, కాని ఆయన సంపూర్ణంగా నరుడు కూడా. బాలులందరూ ఎదగవలసిన విధానంలో జ్ఞానముతో నిండుకునుచు ఎదిగి బలము పొందుకునుచుండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. చిన్ననాటి నుండి పెద్దవారమయ్యే వరకు మనం ఏమి అనుభవించామో వాటన్నిటినీ ప్రభువైన యేసు అనుభవించాలనేదే దేవుని చిత్తమయ్యున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు బాలుడుగా దేవుని పరిచర్యకు నజరేతులో సిద్ధపడుతున్నప్పుడు యేసు లేఖనములను అభ్యసించాడు. సమాజ మందిరపు పాఠశాలలలో ఆయన క్రమంగా హాజరయ్యేవాడు. లూకా 4:16లో ఉన్న వాక్యమే దీనికి సాక్ష్యం. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, ఇదే కాలంలో బాలుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు లూకా 2వ అధ్యాయము 52వ వచనములో యేసు జ్ఞానమందును, వయస్సుయందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచు 30 ఏండ్ల పరిచర్య జీవితానికి సిద్ధపడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఎదుగుదల 4 విధాలుగా ఉంది. మనది కూడా అలాగే ఉండాలి. యేసు జ్ఞానమందు అంటే ఆయన మానసికంగా ఎదిగాడు. యేసు వయస్సునందును ఎదిగాడు అంటే భౌతికంగా ఎదిగాడు, శారీరకంగా ఎదిగాడు. యేసు దేవుని దయందును ఎదిగాడు అంటే ఆత్మ సంబంధంగా ఎదిగాడు. యేసు మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను అంటే యేసు సాంఘికంగా ఎదిగాడు. ఆయన ఎదుగుదల అంత సులభమైంది కాదు. ఎదుగుచుండెను అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దాని అక్షరార్థం ముందుకు సాగటానికి అని అర్థం వస్తుంది. తన మార్గాన్ని ఛేదించుకుంటూ వెళ్లడంలో యేసు ఎంతటి విజయాన్ని సాధించాడు మనం తర్వాత పాఠంలో చూస్తాం. అయితే
యేసును సిద్ధపరచడానికి దేవుడు ఎందుకు 30 సంవత్సరాలు తీసుకున్నాడు? యేసు తన పరిచర్యను 30 సంవత్సరాల వరకు ఎందుకు ఆరంభించలేదని కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచారు. యేసు నజరేతులోని తెలియబడని స్థితి నుండి పురుషత్వానికి తయారు కావడంలో ఏ సంవత్సర ప్రయత్నము వ్యర్థము కాలేదు. తన బహిరంగ పరిచర్య ఎంతో అంతే ఎక్కువగా తాను సిద్ధపడుతున్న సంవత్సరాలలో కూడా తండ్రి ఇంటి పనులలో ఉన్నాడు. ఏ గొప్ప వ్యక్తికైనా సిద్ధపాటు అవసరం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు బహిరంగ పరిచర్యకు వెళ్లాలో అది దేవుడే నిర్ణయించుకున్నాడు. ఆ చిత్తానికి అనుగుణంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవునికి లోబడ్డారు. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును సత్య సంబంధులైన సహోదరీ సహోదరులందరికీ కలుగునుగాక. ఆమెన్. లైక్ చేసి ప్రోత్సహించండి. షేర్ చేసి ఈ రక్షణ సువార్తను విస్తరించండి. సబ్స్క్రైబ్ చేసి ప్రభువు ద్వారా వచ్చిన సమాధానమనుబంధముతో చెయ్యి కలపండి.